హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మునిమేకల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. పూర్తి వరకు చూడండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఫస్ట్ ఇవన్నీ అయితే కోసి పెట్టుకున్నాను. అంటే టమాటాలు, ఉల్లిగడ్డలు, ఇంకా అవన్నీ అయితే మసాలాలు వేస్తా కదండి, అవి అయితే ముందే తీసి పెట్టుకున్నాను. బండ పువ్వు, లవంగ, చెక్క, మొగ్గ ఇవి అయితే ముందే తీసి పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసి బాగా హీట్ అయినాక కొన్ని అయితే ఆవాలు వేయాలి, తాలింపు గింజలన్నీ. అవి బాగా కాగినాక అంటే బాగా వేగుతాయి కదండి. వేగిన తర్వాత చిటపట అన్నాక ఇవి మసాలాలు ఉన్నాయి కదండి, ముందే తీసి పెట్టుకున్న బండ పువ్వు, లవంగ, చెక్క, మొగ్గ ఇవన్నీ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని నేనైతే వేసుకుంటాను. ఎవరిష్టం వాళ్ళది, వేసుకునేటోళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇంకా ఇవైతే అంటే బండ పువ్వు బిర్యానీకి వేస్తాం కదండి, అవి కొంచెం మాడుతాయి, అందుకే తొందరగా వేసేసుకోవాలి. ఇంకా తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే అన్నీ వేసేసుకోవాలి. అవి బాగా ఎర్రగా గోలిన తర్వాత కొంచెం అది అల్లం అయితే వేసుకోవాలి. ముందుగానే వేసుకుంటే కొంచెం బాసన అనేది అడుగంటుందండి, అందుకని నేనైతే ఇలానే వేసుకుంటాను. ఉల్లిపాయలు బాగా ఎర్రగా గోలిన తర్వాత వేసుకుంటాను. ముందుగా వేసుకుంటే అల్లం అనేది అంత బాసన అంతా అడుగంటినంత అవుతుంది, అందుకని నేనైతే ఇలానే వేసుకుంటాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ముందే వేసుకున్నా పర్లేదు ఉల్లిపాయలలో, అంటే తొందరగా గోలుతాయి. పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కానీ త్వరగా వేసుకుంటే పసుపు అనేది తొందరగా గోలిపోతాయి అన్నమాట ఇవి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే తర్వాత కోసి పెట్టుకున్నాం కదా టమాటాలు కానీ వేసేసుకోవాలి. ఇవి కొంచెం అంత ఉప్పు, టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కానీ వేసుకుంటే టమాటాలు అనేది బాగా మగ్గిపోతాయి. ఇంకా ఇవి బాగా వేగాక బాగా ఎర్రగా అంటే నూనె అంతా మీదికి వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి టమాటాని. తర్వాత కొంచెం కారం అట్లా వేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు అయితే బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడే కరెంట్ పోయిందండి, వీడియో అయితే చీకటిగా వస్తుంది, ఏమనుకోకండి. ఇప్పుడైతే ముందుగా మనం మునిమేకలు తెచ్చుకున్నాం కదండి, అవి అయితే వేడి నీళ్ళల్లో వాటర్ కొంచెం వేడి చేసి వేడి నీళ్ళలో అయితే వేయాలి. అంటే కసురు అనేది అంతా పోతుంది. తర్వాత ఒక 5 నిమిషాలు ఉన్నివ్వాలండి వాటర్లో, లేకపోతే మెత్తగా అయిపోతాయి. తర్వాత వాటర్లోకి వెళ్ళి దేవేసుకోవాలి, వేరే గిన్నెలోకి పెట్టేసుకోవాలి, పిండుకోవాలన్నమాట. గట్టిగా పిండేసుకుంటే అంటే అవి కొంచెం బాగుంటాయి. ఇప్పుడైతే ఇంకా టమాటాలు ఉల్లిగడ్డలు చూడండి మంచిగా ఉడికిపోయాయి. అట్లా నూనె తేలేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇంకా కరెంట్ పోతా వస్తుంది, చీకటిగా వస్తుంది వీడియో. ఇంకా ఏంటంటే బాగా ఉడికిన తర్వాత కొంచెం అయితే కారం వేసుకోవాలి. కారం అంటే మాది పెద్ద వంట కాబట్టి మేము ఎక్కువ వేస్తున్నాండి, ఏంది ఇలా వేస్తుంది అనుకునేరు. మీ ఇష్టం, మీ చిన్న వంటలకు తగ్గట్టు ఏ వంటకు తగ్గట్టు ఆ వంటకి వేసుకోవాలండి. ఇంకా కారం అయితే వేసుకున్నాను, తగినంత వేసుకోవాలి కారము. చూసారండి, బాగా కారం వేసుకున్న తర్వాత 5 నిమిషాలు అయితే 5 నిమిషాలన్నా బాగా కొంచెం మగ్గనివ్వాలి. ఎందుకంటే కారం వాసన వస్తుంది, పచ్చివాసన. తర్వాత మనం ముందుగా ఇవి మునిమేకలు వాటర్లోకి వెళ్ళి పిండి వేసుకొని పక్కకు పెట్టుకుంటాం కదండి, అవి అయితే వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న కొంచెంసేపటి తర్వాత వాటర్ పోయాలి, ఎందుకంటే వీటికి కొంచెం కారం ఉప్పు అనేది పడుతుంది కదండి. అందుకనైతే ఇలా ఒక 10 నిమిషాలన్నా 5 నిమిషాలన్నా మగ్గనివ్వాలి, స్లోగా మంట పెట్టుకొని. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టేసుకుంటే బాగా ఉడుకుతాయండి. అంటే మునిమేకలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. మూత అయితే పెట్టేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే నేను కొన్ని ఎక్కువే పోసుకున్నాను, ఎందుకంటే మా దగ్గర మంది ఉంటారు కదండి, అందరికీ సరిపోవాలి కదా, గట్టిగా వేసుకుంటే సరిపోదనేది నేను కొన్ని వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేశాను. కొంచెం ఇంకా ఉప్పు అంటే ఫస్ట్ వేసుకున్నాం కదండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కూరలో ఉప్పు అనేది మనము వండేటప్పుడు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, తర్వాత వేసుకున్నా కానీ అంత రుచి అనిపించదు. అందుకని నేనైతే ఉప్పు చూసుకొని ఉప్పు అయితే వేసుకున్నాను. చూసారా, వాటర్ పోసుకొని మూత పెట్టేసాక తెరులుతుంది. ఇప్పుడైతే ఇంకా మసాలా అయితే వేసేసుకుంటున్నాను.
నేనైతే ఎప్పుడప్పుడు పొడులు అయితే పట్టేసుకుంటానండి. అంటే పెద్ద వంటలు కదా, లేట్ అవుతుంది అప్పటిదప్పట్లని. ఇంకా ధనియాల పొడి కూడకైతే 2 వేసేసుకుంటున్నాను. దానికి పట్టేసి పెట్టుకుంటానండి పొడి. కానీ ధనియాల పొడి వేసేసాను, ఇంకా కుడకగానే వేసేస్తున్నాను. కుడక వేసినాక ఇంకా చిన్నగా స్లోగా మంట పెట్టుకుంటే మసాలా కానీ పచ్చివాసన రాకుండా ఉంటుంది మూత పెట్టేసుకుంటే. అందుకని నేను మూత పెట్టేసి 10 నిమిషాలు ఇంకా కొంచెం ఉడకనిచ్చాను. తర్వాత కొత్తిమీర ఇవి ఉంటాయి కదండి, కొత్తిమీర ఇది మెంతి పొడి ఉంటుంది కదండి, అంటే మెంతి పొడి వేసుకుంటే టేస్ట్ అనేది అదొక రకం మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్గా. అందుకనైతే నేను దించే ముందుగా నేనైతే వేసుకుంటాను కొత్తిమీర మెంతి పొడి అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇదేనండి వీడియో. ఒక చిన్నగా స్లోగా మంట పెట్టుకొని ఇంకైతే అయిపోయింది, కూర రెడీ అయిందండి. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్.